హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్, డైరెక్టెడ్ బై నవీన్ జాన్, జీవన్ జే కామ్. ఈ సిరీస్ చూసాక నాకెలా అనిపించింది అంటే బాగుంది. కమింగ్ టు ప్లాట్, ఈ సీజన్ సెకండ్ సీజన్ కి కంటిన్యూయేషన్. రాముల వారు రామసేతు నిర్మించి ఆ రామసేతు క్రాస్ చేశాక ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ సీజన్ ఫస్ట్ సీజన్ కి సెకండ్ సీజన్ కి కంటిన్యూయేషన్. ఒకవేళ మీరు అది చూడకుండా చూసేయండి, డైరెక్ట్ చూస్తే మీకు అర్థం కాదు. ఈ సీజన్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ కూడా 20 to 25 మినిట్స్ మధ్యలో ఉంటాయి. హైలైట్స్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే, సెకండ్ ఎపిసోడ్ లో అంగదుడికి రావణునికి మధ్య ఒక సీన్ ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ లో హనుమంతుడు వానర సైన్యాన్ని మోటివేట్ చేయడం బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ లో రామాంజనేయులు కలిసి ఒక రాక్షసుని అంతం చేస్తారు. ఇవి పాజిటివ్స్. నెగటివ్స్ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే కాన్సెప్ట్ వాల్మీకి రామాయణం నుండి తీసుకోబడినది. కాకపోతే కొన్ని సీన్స్ అనేది మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు ఒరిజినల్ రామాయణంలో హనుమంతుడు వెళ్ళి సంజీవుని తీసుకొస్తాడు. కానీ దీంట్లో కొంచెం డిఫరెంట్గా చూపెట్టారు. ఈ సీజన్లో రావణుల యుద్ధం ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. కాకపోతే ఆ యుద్ధం కొంచెం సేపే ఉంటుంది. ఫైనల్గా కుంభకర్ణుని ఎంట్రీతో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. దీనికి కంటిన్యూషన్ గా సీజన్ 4 కూడా ఉండబోతుంది. నెక్స్ట్ సీజన్ లో రావణుల యుద్ధం ఉంటుంది. తెలుగులో మ్యూజిక్ కాలభైరవ గారు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకేగా ఉంది. ఈస్ దిస్ ఫ్యామిలీ వాచబుల్ ఆర్ నాట్? అబ్సల్యూట్లీ 100% ఫ్యామిలీ వాచబుల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 4.2 out of 5. ఈ సిరీస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేసి చెప్పండి. ఈ సిరీస్ ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ ఆర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.